మ్యాట్రిసెస్ నుంచి ఈసెట్ 2025 అడిగిన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే కోఫాక్టర్ ఆఫ్ -4 ఇన్ గివెన్ 3/3 మ్యాట్రిక్స్. ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఈ 3/3 మ్యాట్రిక్స్ లో ఈ -4 ఒక కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఆ మ్యాట్రిక్స్ లో ఒక ఎలిమెంట్ ఒక కోఫాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో దీన్ని ఈ ఫార్ములా వేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఏ సఫిక్స్ ij ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ i ప్లస్ j అండ్ దట్ ఎలిమెంట్స్ వేసుకోవాలి ఏబిసిడి. ఓకే, మీరు ఏ ఎలిమెంట్ కి అయితే కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ డట్ ఎలిమెంట్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఈ -4 ఒక కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇక్కడ -4 ఒక పొజిషన్ ఏంటి 2 1 అంటే చూడండి 1 1 1 2 1 3 అలాగే 2 1 2 2 2 3. ఓకే, దీని పొజిషన్ తెలుసుకోవాలి. దీని పొజిషన్ ఏంటి 2 1. సో ఏ 2 1 అంటే దీన్ని రాసుకోండి -1 2 + 1. ఇప్పుడు -4 ఒక కోఫాక్టర్ కదా కావాలి. దీని పైన ఉన్న ఎలిమెంట్స్ తీసేయండి అండ్ దీని పక్కన ఉన్న ఎలిమెంట్స్ కూడా తీసేయండి. అప్పుడు ఏ ఎలిమెంట్స్ అయితే మిగిలేయో వాటిని మనం డట్లో వేసుకుంటాం. చూడండి 2 3 -7 9 అంతే. చూడండి -1 హోల్ క్యూబ్ ఎంత -1 అవుతుంది అండ్ డట్ ఫైండ్ అవుట్ చేయండి. 9 2 18 -7 × 3 -21. చూడండి 18 -21 అంటే +39 అంటే -1 × 39 -39. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. కోఫాక్టర్ ఆఫ్ -4 అంతండి -39 ఇస్ యువర్ ఆన్సర్. ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన యూట్యూబ్ షార్ట్స్ లో చేసాం. మోర్ దెన్ 150 ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి పెట్టాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉండండి.